పంతులు గారు చెప్పండమ్మా. ఆ స్వామీజీ ఎవరు? ఆయన పేరు నాకే కాదు, ఎవరికి కూడా తెలీదు. ఎంతో గొప్ప మహిమ గలవారు. హిమాలయాల నుంచి ఈరోజు ఈ గుడి తలుపులు తెరుచుకుంటాయని దివ్య దృష్టితో గ్రహించి వచ్చారట. ఆశ్చర్యంగా ఉంది. అంత దూరం నుంచి ఎవరు చెప్పకుండా ఆయన రావటం నిజంగా గొప్ప విషయమే. అవును బాబు, ఆ స్వామీజీ పౌర్ణమి నాడు ఆ భగవంతుడికి తొలిసారిగా ఇచ్చిన హారతిని ఏ భార్యాభర్తలైతే కళ్ళకద్దుకుంటారో వాళ్ల జంట నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లుతుంది. అవునా? ఏమండి, అయితే మనమే స్వామీజీ ఇచ్చే తొలి హారతిని కళ్ళకద్దుకుందామండి. సీత, ఎంత ఆశ నీకు! ఏం చేయాలా అని ఇప్పటిదాకా తల పగలు కొట్టుకున్నాను. నీ ఆశని నిరాశని చేసే గొప్ప అవకాశం ఇప్పుడు దొరికింది. బాబు, వచ్చి హారతి జరిగేటప్పుడు గంట కొట్టండి. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి అయ్యో శశి, ఏమైంది? ఏమైంది శశి? ఉన్నట్టుండి మోకాళ్ళ దగ్గర పట్టేసింది. నొప్పిగా ఉంది సీత. అయ్యో, ఏమండి? వద్దు సీత, బావగానే డిస్టర్బ్ చేయొద్దు. మరిప్పుడు ఎలా? నువ్వు నిలబడలేకుండా ఉన్నావు కదా. నా కోసం నువ్వు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు శశి. బాలని పిలువునా? ఎవరిని డిస్టర్బ్ చెయ్యొద్దు గాని బయట మన కార్లో నొప్పి తగ్గడానికి పెయిన్ బామ్ ఉంది. నా కోసం వెళ్ళి తీసుకురావా ప్లీజ్? అలాగే, నేను తీసుకొస్తాను. ఈ తొలిహారతి కొండెక్కేలోగా కళ్ళకి అద్దుకుంటేనే ఫలితం ఉంటుంది. హరోం హర హర హర. బాబు, మీ భార్యాభర్తలిద్దరూ హారతిని కళ్ళకద్దుకోండి. సీత, శశి, సీతేది? ఏదో పనుందని వెళ్ళింది బావగారు. ఈ టైంలో సీత ఎక్కడికి వెళ్ళినట్టు? సీత, సీత! తను వెళ్ళలేదు మిస్టర్ శ్రీరామ్, నేనే వెళ్ళేలా చేశాను. మీ జంట కళ్ళు కద్దుకోకుండానే ఆ హారతి కొండ ఎక్కాల్సిందే. సీత బతుకు బండలు కావాల్సిందే. సీత! అయ్యో బావగారు, హారతి కొండెక్కిపోయేలా ఉంది. సీత రాలేదు, ఇప్పుడెలా?
పోనీ సీతకి బదులు మీతో కలిసి నన్ను కళ్ళకి అద్దుకోమంటారా హారతి? ఏమన్నావ్? అదే సీత రాకపోతే ఎలా అంటున్నాను బావగారు. సీత సీత అయ్యో బావగారు, హారతి కొండెక్కిపోయింది. చూడు, హారతి కొండెక్కింది. భగవంతుడా, నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకే పరీక్ష? నిజంగా నా భక్తిలో ఏ లోపము లేకపోతే నన్ను అనుగ్రహించు. గొప్ప అదృష్టం చేజారిపోయింది. ఇంకా ఇక్కడెందుకు? పద వెళ్దాం. చూడండి. అరే పద పద. శశి, శశి, సీత కాఫీ తీసుకో. అక్క, నువ్వు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి? శశి, పొద్దున్నే అందరికీ నా చేత్తో కాఫీ ఇవ్వడం నాకు అలవాటు. నీకోసం చూస్తే ఇక్కడ కనిపించావు, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. ఏంటక్క, శశి అని ఒక్కసారి పిలిస్తే నేనే లోపలికొచ్చేదాన్ని కదా. ఏం పర్వాలేదు, తాగు. అబ్బా, కాఫీ సూపర్ గా ఉంది. గుమగుమలాడిపోతూ ఉంది. అవునక్క, నువ్వు తెచ్చుకోలేదా? నేను తర్వాత తాగుతాను. నోనో, అదేం కుదరదు. మనిద్దరం తోడికోడలో, అంటే అక్క చెల్లెల్లాగా క్లోజ్ గా ఉండాలి. అన్నీ షేర్ చేసుకోవాలి. కమాన్, 50-50. నీకో సగం, నాకో సగం. శశి, ఆ మాటని నాతో కాదు, మా మరిది గారితో చెప్పు, సంతోషిస్తారు. అక్క, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. శశి, నువ్వు నవ్వకపోయినా ఎంతో బాగుంటావు తెలుసా?
శశి, ఏంటి అలా చూస్తున్నావు? నథింగ్ అక్క. తమాషాగా ఉంది కదూ. ఒకప్పుడు గొడవ పడ్డ మనిద్దరం ఒకే ఇంటి కోడలుగా ఇలా ఒకే కాఫీని ప్రేమగా చెరసగం పంచుకొని తాగుతున్నాం. సీతక్క, దీన్నే డెస్టినీ అని అంటారు. అందుకే మనిద్దరం ఇలా కలుసుకున్నాం. శశి, నిన్నొక మాట అడగనా? వై నాట్, షూట్ ఇట్. ఓ, షూట్ ఇట్ అంటే కంగారు పడ్డావా? అంటే సిటీ భాషలో చెప్పు అని అర్థం. ఓ, చెప్పక్క. అదే మన మధ్య జరిగిన గొడవని నువ్వు నిజంగానే మర్చిపోయావు కదూ? నో, అది ఎన్నటికీ జరగదు. శశి, ఏంటి సీతక్క, నువ్వు కంగారు పడ్డావా? లేకపోతే ఏంటి, నోరారా నిన్న అక్క అని పిలుస్తుంటే కూడా నీకు ఇంకా డౌటేనా? అదేం లేదు, ఊరికే అడిగానంతే. అక్క, నువ్వు ఎలా అడిగినా నా మాట ఒక్కటే. ఆ రోజు నువ్వు ఎవరో సీతవి, బట్ నా అక్కవి. చెల్లి, అక్క, హాయ్ డాడ్. హాయ్ అమ్మా. బేబీ, నీ మెళ్ళో కొత్తగా ఈ మంగళసూత్రం ఏంటి? అంటే నువ్వు... సారీ డాడ్, అనుకోకుండా నేను లవ్ చేసిన అబ్బాయిని సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి బేబీ నువ్వంటుంది? నీ ప్రేమని నేను ఒప్పుకున్నాను కదా. నువ్విష్టపడ్డ వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానని నేను ప్రామిస్ చేశాను కదా. ఈలోగా నువ్వు ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పెళ్లి నువ్వే చేసుకుంటే ఏంటర్థం? ఈ డాడీతో అవసరం లేదనుకున్నావా? లేదంటే ఈ డాడీయే లేడనుకున్నావా? ప్లీజ్ డాడ్, అంత మాట అనొద్దు. యుర్ మై డాడ్ అండ్ ఐఎమ్ యువర్ డాటర్. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ లవ్ యూ డాడ్. అందుకేనా ఇలాంటి పని చేసింది? డాడ్, నేను నీ కూతుర్ని. నీలాగే నేను ఏ పని చేసినా దాని వెనకాల పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. బేబీ, ఏమంటున్నావు నువ్వు? ఎస్ డాడ్, నేను పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలిస్తే నీకు షాకింగ్ సర్ప్రైజ్ అవుతుంది. అతను నువ్వు ప్రేమించిన అబ్బాయి అని నాతో చెప్పావు కదా. ఎస్ డాడ్, కానీ మన కంపెనీకి ఆగర్భ శత్రువైన రాణి ఇండస్ట్రీస్ చైర్మన్ రాణి రాధాకృష్ణల గారి రెండో కొడుకు బాలకృష్ణ. నిన్ను దెబ్బ కొట్టిన ఆ శ్రీరామ్కి తమ్ముడు. బేబీ, ఆర్ యు మ్యాడ్? నువ్వేంటి మన శత్రువు తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం అంటే? ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా కూతురుగా పుట్టిన నువ్వు ఇలాంటి ఫూలిష్ పని చేస్తావనుకోలేదు. కూల్ డాడ్, నేను బాలుని పెళ్లి చేసుకోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. ఏంటా కారణం? ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోవడం, అంతే కదా? ఈ డాడీ ఫీల్ అవుతాడని ఆలోచన కూడా లేకపోవడం, అంతే కదా? నాట్ ఎట్ ఆల్ డాడ్.
రివెంజ్. రివెంజ్. నేను ఈ పెళ్లి చేసుకున్నది ప్రేమ కోసం కాదు, పగ సాధించడానికి. నేను లవ్ చేసినప్పుడు తను ఆ రాణి గారి కొడుకని నాకు తెలీదు. కానీ నిన్ను దెబ్బ కొట్టినవాడు ఆ ఇంటి వారసుడే అని తెలిసాక నా గుండె బగ్గుమంది, నా ఒంట్లో రక్తం మరిగిపోయింది. ఆ రోజు నీ కళ్ళల్లో బాధని, నీ మాటల్లో నిరాశని అర్థం చేసుకున్నాక అప్పుడే ఫిక్స్ అయ్యాను డాడ్. మీ తరపున యుద్ధాన్ని నేను చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. అందుకే రాణి కొడుకుని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాను. ఇప్పుడు మోరల్ గాను లీగల్ గాను నాకు ఆ ఇంటి మీద గ్రిప్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తూ టోటల్గా ఆ కంపెనీ మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది. అంటే నా గెలుపు మీదవుతుంది, మీరు అనుకున్నది నెరవేరుతుంది. సూపర్ బేబీ, నిజంగా నువ్వు నా కూతురు అనిపించుకున్నావు. ఏమండి మన శశిరేఖ చాలా మంచిది కదండి. తనని చూస్తే నాకెంతో ముచ్చటేస్తుందండి. అందం, చదువు, చురుకుదనం కూడా ఉన్న పిల్ల. తనకి బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టమని తెలిసాక ఇప్పుడు నాకు మరింత గొప్పగా అనిపిస్తోంది. నీ దగ్గర బిజినెస్ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటాను అంటుంది. నీతో పాటు రోజు ఆఫీస్కి వస్తుందంట. ఏంటండి నా పాటికి నేను చెప్తుంటే మీరేం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత. ఏమండి, శశిరేఖ మిమ్మల్ని నోరారా బావగారు అని పిలుస్తోంది. మీ దగ్గర బిజినెస్ పనులన్నీ నేర్చుకోవాలని ఆశపడుతుంది. మీరెంత బిజీగా ఉన్నా సరే తన మీద విసుక్కోకుండా అన్నీ దగ్గరుండి నేర్పించాలి. లేకపోతే మీ తమ్ముడు బాలు బాధపడతాడు కదా. శశిరేఖ అడుగు పెడుతూనే సీతని మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరినీ కూడా మాయ చేస్తోంది. మంచితనం నటిస్తూ ఎంతో తెలివిగా తన పథకాన్ని అమలు చేయడానికి ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు నాతో కలిసి ఆఫీస్కి వస్తానంటోంది. అబ్బా ఏంటండి మాట్లాడరే? మీరు శశికి అన్ని నేర్పిస్తారు కదా? సరే. అమ్మయ్యా. ఏమండి, మీకు బిజినెస్ చేయడంలో ఎంతో అనుభవం ఉంది కదా. మీ దగ్గర నేర్చుకుంటే మన శశి తొందరలోనే మీ అంత గొప్పదైపోతుందండి. అంతేకాదు బిజినెస్ వ్యవహారాలన్నీ చూడడంలో మీకు తోడుగా ఉంటుంది. తోడుగా కాదు, నన్ను వెంటాడే నీడలా ఉంటుంది. నా ప్రతి కదలికని గమనిస్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఏమండి, శశిరేఖ నాతో ఎంత ప్రేమతో, ఎంత అభిమానంతో మాట్లాడుతుందో తెలుసా? తనని చూస్తుంటే మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా తను నాకు సొంత చెల్లెలా అనిపిస్తుందండి. నా మనసుకి అంత బాగా నచ్చేసిందండి మన శశి. అయ్యో సీత, నీకెలా చెప్పను? ఇదంతా శశిరేఖ ఆడుతున్న నాటకం. నిన్ను, నన్ను, మన కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికే దిగబడిన డేంజరస్ డెవిల్ పేరే శశిరేఖ.
శశి, ఓ బావగారా, చెప్పండి బావగారు. ఈ మరదలు మీకెందుకు గుర్తొచ్చిందో తెలుసుకోవచ్చా? స్టాప్ ఇట్. ఇంకొకసారి నన్ను బావగారు అన్నావంటే మర్యాదగా ఉండదు. అదేంటి బావగారు? బావగారు కాక ఇంకేమవుతారు? బావగారిని బావగారు అని కాకుండా ఇంకెలా పిలవాలి? శశిరేఖ, డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్. అబ్బా, శశిలో నుంచి శశిరేఖ అంటూ దూరం పెట్టి మాట్లాడతారు ఏంటి బావగారు? ఎనఫ్, చాలు. చెప్పు, ఏంటి నువ్వు చేస్తోంది? మ్యూజిక్ వింటున్నాను. వెయిట్, మీరు కూడా వింటారా? టేక్ ఇట్, కమ్ ఆన్. శశి, నీకు ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. థ్యాంక్ గాడ్ శశి అన్న ఇప్పుడు బాగుంది రామ్. ప్లీజ్, మనం స్ట్రైట్ గా మాట్లాడుకుందాం శశి. ఓ సారీ సారీ, కొంచెం పక్కకున్నానా? ఓకే ఓకే, ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్నానా? అండ్ ఈ డిస్టెన్స్ చాలా, ఇంకా దగ్గరికి రావాలా? హే శశి, నువ్వు అసలు ఎందుకు మా ఫ్యామిలీలోకి వచ్చావు? ఇప్పుడు నాతో పాటు ఆఫీసుకు కూడా వస్తానంటే ఏంటి అర్థం? నేను నీకు బిజినెస్ టెక్నిక్స్ నేర్పించాలా? అంటే ఇక్కడ ఇంట్లో నన్ను డిస్టర్బ్ చేస్తోంది చాలక ఆఫీసులో కూడా నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలనా? అయ్యో, ఏంటి రామ్, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్పు, ఏంటి నాటకం? కావాలనే నువ్వు నా తమ్ముడు బాలుని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ప్రేమ, లవ్, ప్యార్, రెండే రెండు అక్షరాల ప్రేమ కోసం రామ్. అబద్ధం, పచ్చి అబద్ధం. అవునా? మరైతే నిజమేంటి? చెప్పు చెప్పు రామ్. పోనీ నేను చెప్పనా? ప్రేమ, ప్రాణం రెండు అక్షరాల పదాలే. ప్రేమ కోసం ప్రాణాన్ని కూడా ఇవ్వాలనిపిస్తుంది. ఆ ప్రేమ కోసమే చావాలి అనేంత పిచ్చి మొదలవుతుంది. ఒకప్పుడు నేను కూడా నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించాను. నేనే నీ వైఫ్, నీతోనే నా లైఫ్ అని ఎన్నెన్నో కలలు కన్నాను. బట్ యో, నా కలలన్నిటినీ నాశనం చేశావు. నా ప్రేమని దారుణంగా అవమానించావు. నన్ను కాదని ఊరికిచ్చిన మాట కోసం సీతని పెళ్లి చేసుకున్నావు. శశి, ప్లీజ్ ఆవేశపడకుండా అర్థం చేసుకో. నేను ఎలాంటి పరిస్థితుల్లో సీతని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? Stop it! నేను ఎలాంటి సిచ్యుయేషన్ లో హత్య చేయాల్సి వచ్చిందో తెలుసా అని అంటే కోర్టు శిక్ష విధించకుండా ఆగుతుందా? ఓ, అంటే ఇది నువ్వు నాకు విధిస్తున్న శిక్ష అన్నమాట. Yes! I love you, but you cheated me. అందుకే నా ప్రేమ పగగా మారింది. నీ మీద పగ సాధించడానికి అమెరికా వెళ్ళాను, బాలుని అట్రాక్ట్ చేశాను, పెళ్లి దాకా తెచ్చాను. నీ తమ్ముడితో తాళిని కట్టించుకొని ఈ ఇంట్లోకి కోడలిగా ఎంట్రీ ఇచ్చాను. ఏంటి, షాక్ అయ్యావా? లేదు, పగ పేరుతో నువ్వు ఎంతకి దిగజారిపోయావా అని ఆలోచిస్తున్నాను. మిస్టర్ రామ్, నీ సింపతి నాకు అవసరం లేదు. ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏం చేసినా గెలవడమే నా టార్గెట్. Now you're my target. నీ షోల్డర్ మీద గన్నును పెట్టి స్టెప్ బై స్టెప్ నీ ఫ్యామిలీ మొత్తాన్ని బ్లాస్ట్ చేస్తాను. నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి నీ వాళ్ళంతా నీ కళ్ళ ముందే
పిట్టల్లా రాలిపోయేలా చేస్తాను. దమ్ముంటే ఆపు బావగారు. సీత, నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి ఇవాళ్ళంతా నీ కళ్ళ ముందే పిట్టల్లా రాలిపోయేలా చేస్తాను. దమ్ముంటే ఆపు బావగారు. సీత, సీత, Shashi, day by day conditions in the US is becoming worse, yeah. Yeah, that's true. Thank God. We are back to India. శశి, నేను మళ్ళీ వస్తాను. ఏ సీత, వెళ్ళిపోతున్నావేంటి? Come on, join with us. వద్దులే, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా. Nothing personal, Ladana. Come on. Ra. Please have a seat. Balu, you know, me and Sita are not just fellow daughter-in-laws. We are just like siblings. Of course, I know. Tell me, how do you like my home, my family? Really great. Awesome, Balu. Everyone are so nice and affectionate. I swear, really, it's a heaven. That's fine. How do you like our office? ఏంటో ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కావడం లేదే. Excellent, promising and challenging. Your brother Sriram is very, very efficient. Sita, really, you must be proud of your hubby. What do you say? I say good. Oh, I'm sorry, Sita. నీకు ఇంగ్లీష్ రాదు కదూ? By the way, వదినా, నువ్వు ఎంత దాకా చదువుకున్నావు? అది నేను బాలు, లైట్ తీసుకో. ఏదో పల్లెటూళ్ళలో తెలుగు మీడియంలో చదువుకొని ఉంటుంది. లక్కీగా ఈ ఇంటి కోడలు అయిపోయింది. సీత, యు డోంట్ ఫీల్ ఓకే? ఏదో మేం ఫ్లోలో అలా మాట్లాడేసుకుంటున్నాం అంతే. శశి, అమెరికాలో అందరూ ఇలా ఇంగ్లీష్లోనే గలగలా మాట్లాడుకుంటారా? ఆఫ్ కోర్స్, yes, it's a must. సారీ, ఇంగ్లీష్ లేకపోతే మనం బ్రతకలేము అని చెప్తున్నాను. శశి చెప్పింది కరెక్టే వదినా. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఒక మ్యాజిక్ ఉంది. తెలుగులో అదేదో అంటారు కదా, ఏంటబ్బా? విద్య రానివాడు వింత పశువు. యా, యుఎస్ లో ఇంగ్లీష్ రాని వాళ్ళని బఫూన్స్ లా చూస్తారు. అఫ్ కోర్స్ ఇండియాలో అలాంటి ప్రాబ్లం లేదనుకో. సరే,
మీరిద్దరూ మాట్లాడుకోండి, నాకు కొంచెం పనుంది, వెళ్తాను. ఓకే. శశి, వాళ్ళు చెప్పింది నిజమే. కనీసం 10th దాకా అయినా చదువుకోకపోవడం నా తప్పే. కానీ పెళ్ళయ్యాక ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనా? పోనీ ఆయన అడుగుదాం అనుకుంటే తనేమో ఎప్పుడూ బిజీగా ఉంటారు. మరిప్పుడు నేనేం చేయాలి? డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎలాగైనా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. అమ్మా నాన్నల ముందు తలెత్తుకొని నిలబడాలి. ఆదిత్య బాబు, తమర్ని సీతమ్మ గారు ఓసారి రమ్మని చెప్పినారు కదేటి? వదిన రమ్మనిందా? ఎందుకు? నాకేటి తెలుసు బాబు. సరే, వదిన ఎక్కడుంది? కింద హాల్లో ఉన్నారు బాబు, త్వరగా వెళ్ళండి. సరే. వదినా, ఏంటి పిలిచావంట? అవును, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? దేని గురించి వదినా? చెప్తాను కానీ, చిన్నప్పటి నుంచి నువ్వు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నావు కదా? అవును. అయితే అంటే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చుండాలే. అదేం ప్రశ్న వదినా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అన్ని సబ్జెక్ట్స్ని నేను చదువుకున్నది ఇంగ్లీష్లోనే కదా. అయితే నువ్వు నాకొక సహాయం చేస్తావా? ష్యూర్, చెప్పొదినా, ఏం కావాలి? ట్యూషన్, ఇంగ్లీష్ ట్యూషన్. ట్యూషనా? ఎవరికొదినా? నాకే. వాట్? ఏమంటున్నావు వదినా? అవునాదిత్య, నేను మీ అందరిలాగా పెద్ద చదువులు చదువుకోలేదు. మీలాగా గడగడా ఇంగ్లీష్లో మాట్లాడడం నాకు చేత కాదు. సో వాట్? నువ్వు మా వదినవి, ఈ ఇంటి పెద్ద కోడలువి. ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ రానంత మాత్రాన ఇప్పుడు నీకేం తక్కువైంది వదినా? ఓ, ఐఎమ్ సారీ సీత, నీకు ఇంగ్లీష్ రాదు కదూ? వదినా చెప్పొదినా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నీకు ఇంగ్లీష్ రాదని ఇన్సల్ట్ చేశారా? చెప్పొదినా. చిచి, అదేం కాదు. నాకే ఎందుకో చదువు మీద ధ్యాస మళ్ళింది. నిన్న టీవీలో చూశాను, 50-60 ఏళ్లు దాటిన వాళ్ళు కూడా వయోజన విద్య పేరుతో అన్ని నేర్చుకుంటుంటే నేను మాత్రం ఎందుకు నేర్చుకోకూడదు అని అనిపించింది. నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి, ఇంగ్లీష్ పేపర్ని చదవగలగాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అని అనిపించింది. చెప్పాదిత్య, నేనిలా ఆలోచించడం తప్పా? నో, తప్పు కానే కాదు వదినా. ఫ్రాంక్లీ స్పీకింగ్, నిజంగా ఇది ఎంకరేజ్ చేయాల్సిన విషయమే. మరి నువ్వు ఈ విషయం అన్నయ్యతో మాట్లాడలేదా? ఎక్కడ ఆదిత్య, మీ అన్నయ్య పొద్దున్నే వెళ్ళి రాత్రెప్పటికో తిరిగొస్తారు. వచ్చాక కూడా బిజినెస్ కాల్స్తో చాలా బిజీగా ఉంటారు. అందుకే మీ అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను నిన్ను అడుగుతున్నాను. చెప్పు, నాకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్తావా? నాకొక డౌటు. ఇంకెందుకు లేటు, అడుగొదినా. PUT కలిపితే? అది కూడా తెలీదు వదినా. పుట్టు కదా. BUT కలిపితే? బట్టు. మరదే PUT పుట్టయితే BUT బట్టెలా అయింది? అంటే అదంతే. ఏంటంతే? ఇప్పుడు GUN కలిపితే? గన్ కదా. మరి GUN TUR గుంటూరు ఎలా అయింది? గంటూరు కదా. అలా కాదు, ఎందుకంటే అది ఇంగ్లీషు. ఏం కాదు, అసలు నీకేం తెలీదు. అబ్బా వదినా, ఇలా అన్నిటికీ వాదిస్తే ఎలా?
ఎలాగేంటి? స్టూడెంట్ ప్రశ్నలు వేసినప్పుడు టీచర్ జవాబు చెప్పాలి కదా మరి. ఓకే ఓకే, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమైంది. ఇప్పుడు కాదు అనడం కోసం ఇంగ్లీష్లో ఏమనాలి? నో. మరి తెలుసు అనడానికి? తెలీదా? ఎన్ఓ నో అంటే కాదు అని, కేఎన్ఓడబ్ల్యూ నో అంటే తెలుసు అని. ఇలాంటి వాటినే టిపికల్ వర్డ్స్ అంటారు. ఓహో. ఇందాక డౌట్ అన్నావు కదా, స్పెల్లింగ్ ఏంటి? DOUBT. మరి డౌట్లో బి అక్షరం ఎక్కడికి పోయిందని డౌట్ రాలేదా? ఎక్కడో పడిపోయిందా? ఆ పదంలోనే బి ఉన్నా మనం స్పెల్ చెయ్యం. అలాంటి పదాలని ఇంగ్లీష్లో సైలెంట్ వర్డ్స్ అంటారు వదినా. ఓహో, అబ్బో, మా మరిది గారికి చాలా తెలిసే. మరి మిర్చి బజ్జీ పెడతానని ఆశ పెట్టావు కదా, చెప్పక తప్పుతుందా? నోను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు కలవటం కుదరదు. అదంతే. ఇవాళ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉంది. ష్యూర్, రేపైతే తప్పకుండా కలుద్దాం. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసే. బాయ్, సీ యూ. సీతా, సీతా, సీతా. ఏంటండి? ఇవాళ సాయంత్రం మనం మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి. నో. నో ఏంటి? పెళ్ళికి నువ్వు రావా? ఏమండి, నేను నో అన్నది NO నో కాదండి, KNOW నో అంటే నాకు తెలుసు అంటున్నాను. వాట్? నీకు తెలుసా? ఇప్పుడే కదా చెప్తున్నాను. మీరు చెప్పక ముందే నేను మన రూమ్ లో ఆ శుభలేఖని చూశాను, అందుకే KNOW నో అనేసాను. అబ్బా సీత, నీ ఇంగ్లీష్ లెర్నింగ్ సూపర్ ఫాస్ట్ గా ఉంది. అంతేం లేదు, ఇప్పుడిప్పుడే ABCDలు నేర్చుకుంటున్నాను. అయితే గబగబా చెప్పేసి. A for యాపిల్, B for బాల్, C for క్యాట్, D for డాగ్. నో, తప్పు. తప్పా? ఎస్, ముమ్మాటికి తప్పే. ఆదిత్య అదే చెప్పాడే. వాడి మొహం, పెళ్ళికాని వాడు, పిల్లోడు, వాడికేం తెలుస్తుంది? ఓహో, అయితే తమరు చెప్పండి, మేము విని తరిస్తాం. D for డార్లింగ్. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. సీత, ఈ రోజంతా నిన్ను వదిలేదే లేదు. ఇవాళ మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నేను చాలా పెద్ద ప్రోగ్రామ్ని సెట్ చేశాను, తెలుసా? ఆహా, ఏంటో ఆ ప్రోగ్రామ్? అయితే చెప్తాను, విను. ఇవాళ ఈవినింగ్ ముందుగా మనిద్దరం మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాం. అక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించాక అట్నుంచటే చలో. చలోనా? ఎక్కడికి? సినిమాకి. నువ్వు నేను చేతులు పట్టుకొని పక్క పక్కనే కూర్చొని గుసగుసలాడుకుంటూ సినిమా చూస్తూ ఫుల్ టైం పాస్ చేద్దాం. ఆ తర్వాత మంచి హోటల్లో డిన్నర్ చేద్దాం. డిన్నర్ తర్వాత కూల్గా రెస్టారెంట్లో ఒకే కప్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని షేర్ చేసుకొని తిందాం. ఆ తరువాత హ్యాపీగా సిటీ మొత్తం జాలీగా షికార్లు కొడదాం.
ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? లేకే మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మనిద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం కాబట్టి మా డార్లింగ్ మేడం ఒప్పుకుంటే 5 స్టార్ హోటల్లో స్పెషల్ సూట్ బుక్ చేస్తాను. నైట్ అంతా హనీమూన్ కపుల్ లాగా రొమాంటిక్గా సెలబ్రేట్ చేసుకొని ఆ అనుభవాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుందాం. మీకు అసలు సిగ్గే లేదు. మిస్టర్ శ్రీరామ్, ఈ రోజుని మధురమైన జ్ఞాపకంగా గుర్తుంచుకుంటావా? నెవర్. ఈ రోజు లైఫ్ లాంగ్ నీకు ఒక చేదు జ్ఞాపకంలా గుర్తుండిపోయేలా నేను చేస్తాగా. సీత నీతో రాదు, ఈ శశి రానివ్వదు. దాట్స్ ఇట్. సీత రెడీనా? చూసి మీరే చెప్పండి ఎలా ఉన్నాను. బా, జస్ట్ బాగుండడం మాత్రమే కాదు సీత, నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు. చాలే ఊరుకోండి. సీత, ఇప్పుడు మనిద్దరం బయటికి వెళ్తాం కదా, అప్పుడు అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంట? ఎందుకంటే ఏ జన్మలోనో వీడు టన్నుల కొద్దీ పుణ్యం చేసుకొని ఉంటాడు, లక్కీ ఫెలో, అందుకే ఇంత చక్కటి పిల్ల పెళ్ళంగా దొరికింది అని. ఈ అల్లరి మాటలకేం బానే చెప్తారు. మరి లైసెన్స్ వచ్చాక కూడా సైలెంట్ గానే ఉండాలా? చాలేండి, టైం అవుతుంది, పదండి వెళ్దాం. అమ్మా, అమ్మా, వస్తున్నా. ఏంటి నాన్న? అమ్మా, చెప్పాను కదా నేను సీత పెళ్లికెళ్ళొస్తాం. అలాగే రామా, సంతోషంగా వెళ్ళిరండి. ఆ పెళ్లి చూశాక అటు నుంచి అటే సీతను ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు. మీరిద్దరు మొట్టమొదటిసారి బయటికెళ్తున్నారు కదా, పిచ్చి పిల్ల సంతోషంగా ఫీల్ అవుతుంది. అత్తమ్మా వెళ్ళొస్తాం. సంతోషంగా వెళ్ళిరండి. రండి డాక్టర్. బాలు, ఏంట్రా అంత కంగారుగా ఉన్నావేంటి? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? ఏమైంది? అనయ్య, శశికి అసలు ఒంట్లో బాలేదు. విపరీతమైన కడుపు నొప్పి, దాంతోపాటు ఫీవర్ కూడా ఉంది. కొంచెం నాకు కూర్చోడానికి కూడా ఓపిక లేదక్క. పడుకుంటాను ప్లీజ్. సరే పడుకో. పడుకో. బెడ్షీట్ కప్పనా? అక్క చలిగా ఉంది. పిచ్చి సీత, నీ మొగుడి గుండె బక్కుమనే సీన్ని ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాగా. ఏమైంది శశి? నొప్పి. ఏమైంది? కాళ్ళు పాదాల నుంచి మోకాళ్ళు దాకా ఒకటే నొప్పులు, భరించలేకపోతున్నానక్క. జ్వరంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఉండు, నేను నీ కాలు పడతాను. అయ్యో వద్దక్క, అదే తగ్గిపోతుందిలే. ఏంటి తగ్గేది? కాళ్ళ నొప్పులతో నీరసంతో నీకు నిద్ర ఎలా పడుతుంది? నా మాట విను, నేను నీకు కాళ్ళు నొక్కుతాను, నువ్వు ఊరికే పడుకో. ఓ గాడ్, వద్దంటే వినవేంటి అక్క? తప్పు, నువ్వు నాకంటే పెద్దదానివి కదా. అంటే నేను నీ అక్కని. చెల్లికి ఒంట్లో బాగోకపోతే అక్క సేవ చేస్తే తప్పే ఉంది? అది కాదక్క. ఇంకేం మాట్లాడుకో.
నిజంగా నువ్వెంత మంచిదానివక్క. చాలే ఊరుకో. మనం తోడికోడళ్ళం మాత్రమే కాదు, అక్క చెల్లెళ్ళం కూడా. ఇప్పటికే పొద్దుపోయింది, ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని పడుకో. Mr. Sriram, this is a shocking surprise to you. What a ninja. ఇలాంటి మెసేజ్ పంపిందేంటి? ఏంటా షాకింగ్ సర్ప్రైజ్? మై గాడ్, శశి. ఏంటి మిస్టర్ శ్రీరామ్, ఫోటోని చూడగానే షాక్ అయ్యావా? నాకు కడుపు నొప్పి లేదు, ఫీవరు లేదు, గాడిద గుడ్డు లేదు. ఇదంతా నేను కావాలని వేసిన స్కెచ్. ఇప్పుడు నేను మహారాణిలాగా బెడ్ మీద పడుకుంటే పాపం సీత నా దగ్గర పనిచేసే దాసీదానిలాగా చూడు చూడు ఎలా నా కాళ్ళు పడుతుందో. సీన్ సూపర్ గా ఉంది కదా. అయ్యో, ఈ పాటికి నీకు హార్ట్ అటాక్ వచ్చుండాలి. శశి, యూ డబుల్. అక్కడే ముందు. సారీ సీత, నేను చేసిన ఒక్క తప్పు వల్ల నీకు ఎలాంటి గతి పట్టిందో నాకు అర్థమవుతోంది. పాముకి పాలు పోసినట్టు ఆ దుర్మార్గురాలికి అమాయకంగా నువ్వు సేవలు చేస్తున్నావు. నా కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతున్నా నేను ఆపలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సీత. సీత, ఏమండి వచ్చారా? పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగింది. బాబుగారు, అబ్బా సారీ, ఆ కారణంగానే సీత ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతే మీరిద్దరూ హ్యాపీగా బయటకు వెళ్లాల్సిన వాళ్ళు కదా. ఇదిగో శశి, అలా మాట్లాడేవంటే జాగ్రత్త. అయినా పెళ్లికి ఆయన వెళ్ళొచ్చారు కదా, ఇంకేంటి? చూసారా బాబుగారు, అక్క మనసు నిజంగా వెన్నపూస లాంటిదే. తనే కనుక నా దగ్గర ఉండకపోతే ఈ పాటికి నేనేమైపోయేదాన్నో ఏంటో.
చాలే ఊరుకో. ఇలాంటప్పుడు నిన్ను వదిలేసి ఎందుకు వెళ్తాను? నువ్వు నా చెల్లెలివి. నిన్ను భద్రంగా చూసుకోవడం నా బాధ్యత. అక్క, నా మీద నీకు ఎంత ప్రేమ! ఎన్ని జన్మలెత్తినా నేను నీ రుణాన్ని తీర్చుకోలేనేమో. శశి, రుణాలంటూ పెద్ద పెద్ద మాటలెందుకు? చెప్పాను కదా, ఇది నా బాధ్యత. అమ్మా, అబ్బా, మాట్లాడుతుంటే చాలా నీరసంగా ఉంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మాట తడబడుతుంది. అక్క, నువ్వేం అనుకోకపోతే నా కోసం కొంచెం సూప్ చేసి తీసుకొస్తావా ప్లీజ్? అయ్యో, ఈ మాత్రానికి ప్లీజ్ అని బతిమాలడం ఎందుకు? ఉండు, నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి, నేనొచ్చేదాకా మీరు వెళ్ళకండి. ఇక్కడే ఉండి శశిని కనిపెట్టుకుని చూస్తూ ఉండండి, సరేనా? చూసావా రామ్, సీత నా ట్రాప్ లో ఎలా పడిందో, నాకు ఎన్ని సేవలు చేస్తుందో. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? నీకు మనసు అనేది లేదా? ఒకప్పుడు ఉండేది మిస్టర్ శ్రీరామ్. నా మనసుని నువ్వే ముక్కలు ముక్కలు చేశావు. అందుకే